సో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయి చూడండి. సో ఫస్ట్ అయితే మా వైఫ్ వాళ్ళ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం గిఫ్ట్స్, తర్వాత మా సైడ్ ఏమేమి వచ్చినాయో చెప్దాం. సో చూద్దాం ఎవరెవరు ఏమి ఇచ్చారో. స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. బాక్స్ అయితే బాగానే ఉంది, చూద్దాం. స్మెల్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది, పర్ఫ్యూమ్ కొట్టి ఉంటారు. సో ఫస్ట్ గిఫ్టే జర్మన్ సిల్వర్ వచ్చిందనమాట, వినాయకుడిది. చాలా బాగుంది అసలు. సైడ్కి మొత్తం వినాయకుళ్ళే ఉన్నారు, పెద్ద వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది. ఎవరు ఇచ్చారు? లెటర్ కూడా వచ్చింది, ఏదో చదువు. దోస్త్, congrats on trying the knot. Finally, the big day is here. Congrats on finding your soulmate and getting married. Wishing you a lifetime of happiness, love, endless laughter and crazy memories with your partner in crime. Best wishes for an epic wedding and an amazing life ahead. Happy married life to both of you. Maudaya Krishnika. సూపర్, అసలు చాలా బాగా నచ్చింది. ఎవరు? Supriya. థ్యాంక్ యూ సుప్రియ. సో నెక్స్ట్ గిఫ్ట్ వచ్చింది, చూద్దాం ఏముంది నెక్స్ట్ గిఫ్ట్లో. సో ఆల్రెడీ కొంచెం ఇబ్బంది అవుతుంది, అన్నీ చింపేసి పెట్టేస్తాం అనమాట. ఎవరు ఇచ్చారు? సుజాత రాధాకృష్ణ ఫోటో, మస్తు షైనీగా చాలా బాగుంది. బేసికలీ మా ఇద్దరికి రాధాకృష్ణ అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము ఫస్ట్ కలిసినప్పుడు కూడా మా జర్నీ అట్లనే స్టార్ట్ అయింది. సో చాలా రాధాకృష్ణ ఫొటోస్ అయితే వచ్చినాయి అనమాట, అన్నీ చాలా బాగున్నాయి, చూపిస్తాం ఆగండి. అచ్చా, ఇది మా అన్న వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్గా పెయింటింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు, పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విశ్వనాథ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో థర్డ్ గిఫ్ట్ వచ్చేసి మా బొమ్మర్ది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు, స్కూల్ ఫ్రెండ్స్. రాధాకృష్ణ ఫోటో చాలా బాగుంది అసలు, ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ మీ తమ్ముడు ఫ్రెండ్స్కి. నెక్స్ట్ మా లవర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిండు, మా వైఫ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిండు. సారీ, చూద్దాం ఏమి ఇచ్చిండు. ఓ అసలు, సో మా వైఫ్ వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు అనమాట. సో ఫోటో ఎడిటింగ్ చేసి ఇచ్చిండు. క్లోజ్ మొత్తం గ్లాస్ ఫినిష్, ఇది చాలా అంటే చాలా బాగుంది. నైస్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, ఏమని చెప్తావు మీ మనీకి? థ్యాంక్ యూ మనీ. ఇంకా ఎవరో మా పిల్లం వేడివేడిగా ఉండదు అని చెప్పేసి హాట్ బాక్సెస్ ఇచ్చేసారు. ఏదో వండిలో ఇట్లా పడేస్తే ఒకటి తింటాడని. ఎవరు ఇచ్చారు? నరేంద్ర అని చేసి జయక్క. థ్యాంక్ యూ జయక్క, నువ్వు ఒక్కదాన్ని కరెక్ట్గా అనిపెట్టినమ్మా, నేను చేస్తాను. హలో నెక్స్ట్ వెంకటేశ్వరరావు 4 సాయిరామ్ టవర్స్. సాయిరామ్ రాధాకృష్ణ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏం వచ్చింది? ఎవరు ఇచ్చింది? ఫ్రమ్ బాలాజీ బుక్ స్టాల్. బాలాజీ బుక్ స్టాల్ అంట. సేమ్ రాధాకృష్ణ ఫోటో అయితే వచ్చింది అనమాట, బాగుంది, షైనీగా, వెరీ గుడ్. సో నరేంద్ర ఇచ్చిండు, ఏమి ఇచ్చిండో చూద్దాం. ఇది మొత్తం గులాబ్ జామ్ సెట్ ఇచ్చిండు. గులాబ్ జామ్ సెట్ కాదు కానీ సేమియా సెట్. ఇలా డిన్నర్ చేస్తాం, ఇలా సేమియా వేసుకొని తింటాం రంజాన్ రోజు. బాగుంది, సౌండ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్. వావ్, అయోధ్య రామ్ మందిర్, రాముని ఐడల్ చాలా బాగుంది. ఇక్కడ గరుడు ఇంకా హనుమాన్ అయితే ఉన్నారు, చాలా బాగుంది అసలు. స్మెల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఇచ్చారు? కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్, మా బొమ్మడిది వాళ్ళ డిగ్రీ ఫ్రెండ్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది.
స్మెల్ కూడా అసలు మంచి పర్ఫ్యూమ్ కొట్టారు, మస్తు పాజిటివ్ ఫీల్ వస్తుంది అసలు. నెక్స్ట్ మా ఇంటర్ ఫ్రెండ్స్. మా మౌని వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్స్ ఇచ్చారంట. అది వినాయకుడు, మై ఫేవరెట్. మొత్తం వుడెన్ లాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను థ్యాంక్ యూ. మీ దోస్తులా కూడా నేనే థ్యాంక్ యూ చెప్పాను. 403. సరే అదే వద్దాం వల్ల మొత్తం ఇక్కడ వచ్చేసి మా అన్న వాళ్ళ సైడ్ ఇచ్చినాయి, మొత్తం మా మౌని వాళ్ళ ఇంటికి వచ్చినాయి. ఎందుకో అందరి ఇండ్లలో వంటలు వండుతలేరు అనుకుంటా, అందుకని టోటల్ హాట్ బాక్సెస్ వస్తున్నాయి. ఏదో వేడిగా వండేసి అట్లా వేసేసి ఎప్పుడన్నా తినొచ్చు అన్నట్టు. బట్ అకార్డింగ్ టు సద్గురు అయితే మనం ఎప్పుడైనా ఫ్రెష్గా వండుకొని తినాలి, ఇట్లా స్టోర్ చేసుకొని తినొద్దని చెప్పిండు. మేము తినాం, మీరు కూడా అట్లనే తినకండి. బాగుంది హాట్ బాక్స్, హాట్గా. అంటే మా వైఫ్ అంతా హాట్గా లేదనుకో. సో డీ హోమ్ నుంచి వచ్చింది అనమాట, ఏమొచ్చిందో చూద్దాం. With love and best wishes, P. Harshavardhan, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. ఏమి ఇచ్చారు? కాదు, నేను తాగడానికి గ్లాసెస్ ఇచ్చారు, కానీ నేను మందు తాగాను అన్ఫార్చునేట్లీ. మా ఆవిడ తాగుతుంది యాక్చువల్గా, నేను తాగాను. టోటల్ 6 గ్లాసెస్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్ ఉన్నాయి, ప్రీమియం కనిపిస్తున్నాయి డీ హోమ్లో. ఎందుకంటే చూసి ఓపెన్ చేయాలనిపిస్తుంది. సో ఇంకో గిఫ్ట్ వచ్చింది, ఎవరు వచ్చింది? ఉర్మిళ. ఓపెన్ చేయాలి. సాయిబాబా. సాయిరామ్ ఫోటో చాలా బాగుంది. సాయిబాబా బతురాలు అనుకుంటా. పెద్దగానే వచ్చింది. ఇది ఏందో ప్లేట్సా, డిన్నర్ సెట్? ఇది డిన్నర్ సెట్, యా ఎగ్జాక్ట్లీ ఇక్కడ రాసింది డిన్నర్ సెట్. చాలా బరువు ఉంది, 10 pieces అంట. ఓపెన్ చేయమ్మా, చెయ్యి. చాలా గట్టిగా ఉంది యాక్చువల్గా, ఓపెన్ చేయాలి. ఇచ్చుకుందా ఎట్లా తీసి ఎప్పుడైనా చేసాడు అని ఆ ములికి వెళ్ళిపోతుంది. గిఫ్ట్లో ఓపెన్ చేయాలంటే సెల్ఫ్ హర్ట్ చేసుకుంటుంది. చిన్న బాక్సెస్ వచ్చాయి. కప్స్, సేమియా కప్స్ వచ్చినాయి. సేమియా కప్స్, ఇంట్లో సేమియా వేసుకోవాలా, స్టఫ్ వేసుకోవాలా, నేను వేసుకోవాలి. కానీ ప్రీమియం కనిపిస్తుంది, ద లుక్ సో ప్రీమియం. ఇంకా చూడవచ్చు మీరు బాక్సెస్, ఇంట్లో ప్లేట్స్, స్పూన్స్ అనుకుంటా, ఇంకా ఏమేమి వచ్చినాయి, చిన్న ప్లేట్స్, కప్స్. సో టోటల్గా డిన్నర్ చేయడానికి మొత్తం కంప్లీట్ సెట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది వరకు, వావ్, ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. బీటెక్ ఫ్రెండ్స్ ఇచ్చారంట. మాకేం కావాలో బీటెక్ ఫ్రెండ్స్కి తెలీదా? నైస్ ఫోటో. ఇక్కడ బాండి ఇచ్చారు, నాన్ స్టిక్ బాండి కడాయి, 26 centimeters కడాయి ఫ్రమ్ దీపికా అండ్ రమేష్. ఇస్తా రుచులు అమీన్పూర్ అంట. వాళ్ళకి రెస్టారెంట్ ఉందా? సో వాళ్ళకి షాప్ ఉందంట. సో రమేష్ అన్న అంట. బేసికలీ ఇద్దరు కుకింగ్ కదా, సో ఇదే ఎక్కువ కుకింగ్లో యూజ్ అవుతుంది అనుకుంటా, అందుకని మాకు అదే ఇచ్చారు. అరే నైస్. ఇది వీళ్ళ ఫ్రెండ్ అనుష, వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనుష ఇచ్చింది. ఇక్కడ మాది పత్రిక ఉంది, ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక ఎల్ ముద్ర పెట్టడానికి ఒకటి పట్టుకొచ్చింది అనమాట, ఇలా స్టాంప్ వేయడానికి. సో ఇక్కడ ఆ ఫస్ట్ వన్ నా ఎల్ ముద్ర, సెకండ్ ఏమో మా ఆవిడది. సో ఇది
ఇక్కడ ఇద్దరివి ఉన్నాయి అనమాట. ఇది నా ఏలు, ఇది మా ఆవిడేలు. కానీ థింగ్ ఏంటంటే ఇట్లా ఇట్లా ఎల్ముద్ర పెట్టమన్నప్పుడు నేను ఏం అడిగినా తెలుసా అనుషకి, మా భూమి పొలం ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగిన. తెలియదు అన్నది, అందుకనే ఇక్కడ ఎల్ముద్ర వేసిన, లేదంటే వేయకపోతుండే. థ్యాంక్ యూ అనీష. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మన నేమ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు, మౌనిక అండ్ కృష్ణోదయ గౌడ్ అని. సో చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అనీష. ఇగో ఇగో స్టాంప్ వేసేది ఇది ఇట్లా ఇంట్లో మా ఎల్ముద్రలు అంటే మళ్ళీ అడిగినందుకేమో భయపడిపోయి ఇది కూడా ఇచ్చేసి వెళ్ళిపోయింది మాకు. దీనిలోనే ఎల్ముద్రలు వేసాం మేము. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్, ఓపెన్ చేయి. వావ్, చూడొచ్చు స్టోన్ వర్క్తో వచ్చింది రాధాకృష్ణ. సారీ, ఇదంతా లైక్ స్టోన్ వర్క్ ఉంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ఎవరు ఇచ్చారు? బ్యాక్ సైడ్ NIPL ఫ్రెండ్స్ అంట. అచ్చా, నారాయణ కాలేజ్ ఫ్రెండ్స్ అంటే ఇంటర్వ్యూ. సో గుడ్, చాలా థ్యాంక్ యూ, చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ ఇది వచ్చేసి మా కాశీ అన్న వాళ్ళు ఇచ్చారు. సో ఇది బేసికలీ వామ్ వెల్కమ్ చేస్తారనమాట. బయట నుంచి వచ్చినప్పుడు ఇవి కొంచెం యూనిక్ పెయింటింగ్స్ లాగా ఉన్నాయి. ఇంతకుముందు ఆ జింకలా చూపెట్టిన కదా అది, ఇంకా ఇది ఇద్దరు అన్న వాళ్ళు ఇచ్చారనమాట. బేసికలీ ఇది ఇంటి ముంగడ పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక పాజిటివ్ వైబ్ లాగా, యూనిక్ ఆర్ట్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సత్యవతి అంట. ఇది కూడా సేమ్ రాధాకృష్ణ క్రిస్టల్ వర్క్స్తో. బేసికలీ మాకు రాధాకృష్ణ అంటే ఇష్టం అని చెప్పిన కదా, అందుకనే అందరు అవే ఇచ్చారు అనుకుంటా మేబీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకెంతో ఫేవరెట్ పిక్ ఇది, మా ఇంట్లో ఉంటుంది అనమాట. మా ఆవిడ వాళ్ళ ఇంట్లో లేదు, ఎవరు ఇచ్చారో కానీ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు 1 ఇయర్కి ఒకసారి తిరుపతి విజిట్ అవుతాం అనమాట. సో అందరు ఉన్న ఫోటో ఇది, చాలా బాగుంది. ఎవరు ఇచ్చారు? కేకే రావు అంట. ఇంకా రాధాకృష్ణ ఉయ్యాలుతున్న ఫోటో. అసలు మంచి షైనీ ఉందన్నమాట ఫోటో అయితే. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది అట్లుంది అసలు. థ్యాంక్ యూ. మళ్ళీ రాధాకృష్ణ ఫోటోనే. అంత క్యూట్ ఉంటారు అసలు రాధాకృష్ణ పేరు అయితే. మొత్తం మేము ఎప్పుడు స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం అనమాట, కృష్ణునివి ఇంకా రాధావి. సో అన్ని ఫొటోస్ మ్యాక్సిమం అవే వచ్చినాయి, కానీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఎవరు ఇచ్చారు? సేమ్ ఫోటో కానీ బిగ్ సైజ్ అనమాట. థ్యాంక్ యూ. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ ఇది. మనము వినాయకుడు చూడండి ఇక్కడ ఎంత క్యూట్ ఉన్నాడు, చాలా క్యూట్ ఉన్నారు. అసలు అందరు దేవుని ఫోటోస్ పెట్టుకుంటాం కదా, అసలు ఇది ఒక్క ఫోటో కంబైన్డ్గా శ్రీనివాస కళ్యాణం చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, చాలా పాజిటివ్ ఉంటుంది. బాగా నచ్చింది. ఇది మా బొమ్మది వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు, మౌని వాళ్ళ తమ్ముని ఫ్రెండ్స్. సో మౌని వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయింది కదా, సో ఒక ఫోటో అయితే ఇచ్చారు అనమాట. ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అంటే. నెక్స్ట్ ఒక ల్యాంప్ అయితే వచ్చిందనమాట, నందిని ఇచ్చిందంట. ఒకసారి మీకు అది చూపిస్తా చూడండి ఎలా ఉందో. దీనిపైన మా ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి అంత క్లారిటీ కనపడట్లేదు. ల్యాంప్ అయితే చాలా అంటే చాలా బాగుంది, క్రేజీ ఉంది. నందిని ఇచ్చిందంట, థ్యాంక్స్ నందిని. ఇంకా పైన కూడా ఫోటో ఉంది నా ఎంగేజ్మెంట్ది. క్రేజీ, చాలా బాగుంది. నచ్చిందా నీకు? థ్యాంక్ యూ అప్ప. మరి థ్యాంక్ యూ నందిని. సో మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవ్వనమాట. మా ఫ్యామిలీ వాళ్ళు ఏమేమి ఇచ్చారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో అంతవరకు గుడ్ బాయ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఉందండి, షేర్ చేయండి.